హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు. బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ 500 వాట్స్. దీని ప్రాబ్లం వచ్చేసి ఆర్మిచర్ అయితే పోవడం జరిగింది. మనం ముందుగానే మిక్స్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. పైనుంచి అయితే కప్పర్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా 2 స్క్రూలతోటి. నెక్స్ట్ పైన క్యాప్ కూడా ఇది తీసేసుకోవాలి. కింది సైడ్ 2 స్క్రూలు ఉంటాయి, అవి ఓపెన్ చేస్తే ఈ విధంగా క్యాప్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ పైన రబ్బర్ తీసేసుకొని కింది సైడ్ కనెక్షన్స్ వైర్స్ అనేది తీసేసుకోవాలి. లోడ్ బటన్, స్విచ్ యొక్క కనెక్షన్స్ అన్నది తీసేసుకొని ఏ విధంగా ఉన్నాయో చూసుకొని మోటార్ అయితే బయటికి ఈ విధంగా బయటకు తీసేసుకోవాలి. మోటార్ తీసేసుకొని మనం ఒకసారి అయితే ఈ బాడీ గిట్లా పక్క పెట్టేసుకుందాం. చూడండి, ఈ ఆర్మిచర్ అయితే పోవడం జరిగింది. కింద చూడండి, ఇక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, పగిలిపోయింది కార్బన్స్ కాడ. ఇలా పోవడం వల్ల కార్బన్స్కు టచ్ అయ్యి కార్బన్స్ కూడా ఇరిగిపోవడం జరిగింది. నెక్స్ట్ ఈ కార్బన్స్ అయితే మనం తీసేసుకుందాం. ఫస్ట్ చూడండి, కార్బన్ అయితే ఇరిగిపోవడం జరిగింది. ఇంకో సైడ్ కూడా కార్బన్ కూడా ఇరిగిపోయింది. 2 కార్బన్స్ అయితే ఈ విధంగా తీసేసుకోవడం జరిగింది. మనం మళ్ళీ పెట్టుకునేటప్పుడు 2 కొత్త కార్బన్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పైన ఈ 2 స్క్రూలు ఉన్నాయి కదా, ఈ 2 స్క్రూలు ఓపెన్ చేస్తే కంప్లీట్గా ఆర్మిచర్ అయితే మనకు బయటికి రావడం జరుగుతుంది. ఈ మోడల్కు ఈ విధంగా మోటార్ అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, కింద స్క్రూ సిప్పినాక ఈ కింది బుష్ ప్లేట్ అయితే ఈ విధంగా తీసుకోవడం జరిగింది. దీనికైతే బుష్ గిట్లా కానీ కార్బన్స్ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, అంత బాగానే ఉంది. ఈ పైన బుష్ ప్లేట్ కూడా తీసేసుకుందాం. ఇది కూడా బాగానే ఉంది, బుష్ ఎలాంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మనకు మెయిన్గా వచ్చేసి ఆర్మిచర్ అయితే పోవడం జరిగింది. ఈ ఆర్మిచర్ మనం మార్చడం జరుగుతుంది. కింది సైడ్ పై సైడ్ వాచర్లు ఎన్ని ఉన్నాయో చూసుకొని మళ్ళీ అనే సైజు లేదా దాని సైజుని తగ్గట్టు మనం పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మన పాత ఆర్మిచరు. ఇది వచ్చేసి ఫీల్డ్ కాయలు. ఈ ఫీల్డ్ కాయలు అయితే బాగానే ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మెయిన్గా ఆర్మిచర్ అయితే పోవడం జరిగింది. ఇది పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం కొత్త ఆర్మిచర్ అయితే మీకు చూపించడం జరుగుతుంది. కెనిస్టర్ 048 మోడలు. ఇదైతే మనం ఇందులో ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కొత్త ఆర్మిచరు. మెయిన్గా ఆర్మిచర్ అయితే సైజు సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. కింద పైన హైట్ అనేది ఈ విధంగా కొలుసుకోవాలి. కొంచెం ఆర్మిచర్ పైన హైట్ ఎక్కువ ఉన్నా కానీ ప్రాబ్లం లేదు, కానీ కింద ఎక్కువ ఉండకూడదు. కొంచెం తక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, ఒక వాచర్ మందం కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ తేడా ఉండకుండా చూసుకోవాలి. పైన కూడా కొంచెం అయితే ఎక్కువ ఉండడం జరిగింది, కింద తక్కువ ఉన్నందుకు పైన షాఫ్ట్ అయితే ఎక్కువ ఉండడం జరిగింది. దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చేయండి. ఫస్ట్ అయితే కింద బుష్ ప్లేట్ అయితే ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆర్మిచర్కు కింద పైన అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని హైట్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదన్నది చూసుకోవాలి. చూడండి, ఆర్మిచర్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఒక్కోసారి ఆర్మిచర్ పెట్టినాక ఫీల్డ్ కేలకు ఫ్యాన్ అయితే తాకడం జరుగుతుంది. దీన్ని కొంచెం హైట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మిచర్ పెట్టినాక కార్బన్లు చూడండి, ఈ హైటు ఇక్కడ ఆర్మిచర్ యొక్క హైటు కార్బన్ యొక్క హైట్ అయితే ప్రాపర్గా రావాలి. దాని కార్బన్ల మధ్యలో పైన బుష్ ప్లేట్ కూడా పెట్టి మీకు మళ్ళొకసారి చూపెడతా. చూడండి, ఇలా లైట్గా వాచర్ అయితే వేసాం కదా, వాచర్ వేసేసుకొని పైన బుష్ ప్లేట్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పైన నుంచి కడుపు ప్లేట్తో కొడితే మనకు అందులో కరెక్ట్గా ఫిక్స్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఫిక్స్ అయినాక కొంచెం హార్డ్ అనిపిస్తే ఫిట్టింగ్ అయినాక కొంచెం సెట్టింగ్ చేసుకోవాలి. మొత్తం ఫిట్టింగ్ అయిపోయాక చూడండి, ఇక్కడ మీకు ఈ ఫీల్డ్ కాయలకును దీనికి కరెక్ట్గా మ్యాచింగ్ ఎంత లేదని చూసుకోవాలి. ఈ విధంగా పైన బుష్ ప్లేట్ పెట్టుకున్నాక స్క్రూలు అయితే వీళ్ళంత వరకు టైట్ చేసుకోవాలి. మరి ఓవర్ టైట్ అయ్యదు, మరి టైట్ బాగా వేస్తే స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఫుల్ టైట్ చేసినాక చూడండి, ఆర్మిచర్ అయితే మనకు టైట్ అయితే ఉండడం జరిగింది. ఇలా టైట్ ఉన్నప్పుడు ఈ విధంగా కటింగ్ ప్లేట్ తోటి కొడితే కొంచెం ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫ్రీ కూడా కాకపోతే లోపల ఒక వాచర్ అయితే మనం తీసేసుకోవాలి. చూడండి, చాలా వరకు ఫ్రీ అయింది. ఆర్మిచర్ ఫిక్స్ అయినాక ఒక వాచర్ మందం అయితే ప్లే ఉంచుకోవాలి. ప్లే లేకపోతే ఆర్మిచర్ కానీ లేదా బుష్ ఓవర్గా హీట్ అయ్యి బుష్లు పోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొట్టడం వల్ల చూడండి, ఆర్మిచర్ అయితే ఫ్రీ అయింది. ఇలా కొట్టిన రాకపోతే లోపల వాచర్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. పైన షాఫ్ట్ అయితే ఈ విధంగా హైట్ ఉంది. చూడండి, మనం ఫస్ట్ హైట్ ఆర్మిచర్ తీసినప్పుడు 1 ఇంచ్ హైట్ అయితే ఉండడం జరిగింది, దానికంటే కొంచెం హైట్ అయితే షాఫ్ట్ అయితే ఉండడం జరిగింది. మనం పాత సైజు ఏ విధంగా తీసామో అదే సైజు అయితే ఆర్మిచరు చూసుకోవాలి. షాఫ్ట్ అనేది హైట్ సేమ్ ఉండేట్టు చూసుకోవాలి. అంతకు తక్కువ ఉంటే ఎక్కువ ఉన్నా కానీ ఇబ్బంది, ఎక్కువ ఉంటేనో జార్ అనేది లాగ్ కాదు, తక్కువ ఉంటేనో కప్లర్స్ ఊకే అయిపోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్ సేమ్ షాఫ్ట్ అయితే హైట్ సేమ్ ఉండేట్టు చూసుకోవాలి. నెక్స్ట్ కింద కార్బన్స్ అయితే ఈ పాత అయిపోయినాయి కదా, ఇవి అయితే తీసేసి మనం కొత్త కార్బన్స్ అయితే ఫిక్స్ చేసుకోవడం జరుగుతుంది. మన కార్బన్స్ పెట్టుకునేటప్పుడు కూడా
లోపలికి కార్బన్ లోపలికి ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి వచ్చేసి కొత్త కార్బన్స్. ఈ కార్బన్ యొక్క హైట్ ప్రాపర్గా వస్తుందా లేదా చూసుకోవాలి. కిందకి పైకి అనేది ఉండకూడదు, సేమ్ యాస్టేజ్గా సెట్ అయి ఉండాలి ఆర్మిచర్ అనేది ఫిట్టింగ్ చేసినాక. కార్బన్ పెట్టినప్పుడు లోపలికి బయటికి కానీ ఫ్రీగా మూమెంట్ కావాలి, లేదా హార్డ్గా పోయేది ఉంటే కార్బన్లు ఆర్మిచర్కు కరెక్ట్ టచ్ కాక మళ్ళీ ఆర్మిచర్ పోయే అవకాశం ఉంటుంది, లేదా స్పార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కార్బన్స్ పెట్టినాక మళ్ళీ ఒకసారి సిరీస్లో పెట్టుకొని చూసుకుంటే మనకు సిరీస్లో అయితే ఓకే ఉంది. ఒకసారి డైరెక్ట్ కూడా ఆన్ చేసి చూసుకుంటే మనకు ఆర్మిచర్ అయితే రన్నింగ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా పాత ఆర్మిచర్ తీసేసి కొత్త ఆర్మిచర్ అయితే మనం మార్చడం జరిగింది. నెక్స్ట్ బాడీ లోపల ఒకసారి మళ్ళీ ఒకసారి ఫిట్ చేసుకుని అయితే మనకి చూపెడుతున్నా. చూడండి రన్నింగ్ అయితే మనకు ఓకే ఉంది. నెక్స్ట్ పైన క్యాప్ పెట్టుకున్నాక షాఫ్ట్ అయితే మనకు పాత సైజ్ ఎంత ఉందో అదే సైజ్ అయితే మనం సెట్టింగ్ చేసుకోవాలి. తక్కువ ఎక్కువ ఉండకూడదు. మనం పాత షాఫ్ట్ తీసుకున్నప్పుడే సైజు మెజర్మెంట్ చూసుకొని కొత్త షాఫ్ట్ కూడా అదే సైజ్ అయితే కట్ చేసుకోవాలి. సేమ్ సైజు దొరకనప్పుడు ఈ విధంగా చిన్న చిన్న ఆల్టరేషన్లు అయితే కంపల్సరీ చేసుకోవాలి. కనెక్షన్స్ అయితే ఈ విధంగా కంప్లీట్గా అయిపోయింది. కంప్లీట్గా మిక్స్ అయితే మనం ఈ విధంగా దీని యొక్క ఆర్మేచర్ అయితే చేంజ్ చేయడం జరిగింది. కనెక్షన్స్ మనం ఫస్ట్ తీసినప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కంప్లీట్లో బాడీ ఫిట్టింగ్ అయిపోయాక మిక్స్ అనేది రన్ చేసుకుంటే ప్రాపర్గా అయితే మనకు రన్నింగ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా దీని ఆర్మేచర్ అయితే తీసి మనం మార్చడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.